హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము పోఖ్రాన్ నుండి కాఠ్మండూకు బయలుదేరాము. మా గ్రూప్ అంతా కాఠ్మండూకు వెళ్ళే దారిలో మనోకామన దేవి టెంపుల్ వస్తుంది. ఈ ఆలయానికి కేబుల్ కార్ మాత్రమే ఉంటుంది. ఈరోజు కేబుల్ కార్ క్యూ లైన్ చాలా ఉంది. సండే కావడంతో ఇక్కడ సాటర్డే సండే బాగా రష్గా ఉంటుంది. పోఖ్రా నుండి 95 కిలోమీటర్ దూరంలో కాఠ్మండూకు వెళ్ళే దారిలో మనోకామన దేవి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ నేపాల్లోని గోర్ఖా వాళ్ళు మనోకామన దేవిని పార్వతీదేవి మరో రూపంగా పూజిస్తారు. ఈ మనోకామన దేవి టెంపుల్ 17th సెంచురీలో కట్టబడింది. ఈ కేబుల్ కారు ప్రయాణం దాదాపుగా 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది మనకి ఒకవైపు 15 మినిట్స్ పడుతుంది. కేబుల్ కార్ నుంచి దిగాక మనకి సుమారుగా ఒక 1 కిలోమీటర్ టెంపుల్ వరకు ఉంటుంది. ఇక్కడంతా షాపింగ్ అంతా ఉంటుంది. మనోకామన దేవిని విష్ ఫుల్ఫిల్లింగ్ గాడెస్గా ఇక్కడ భావిస్తారు. మనకి ఎదురుగా కనిపిస్తుంది ప్రధాన ఆలయం, అమ్మవారి గుడి. ఈ చుట్టుపక్కల కూడా చాలా గుళ్ళు ఉన్నాయండి. ఈరోజు అయితే చాలా రష్గా ఉందండి. టెంపుల్లో దాదాపుగా ఒక 3 కిలోమీటర్స్ వరకు లైన్ ఉంది. మనం చూస్తుంది గర్భగుడి. మనం బయట నుంచి కూడా ఇలాగా దర్శించేసుకోవచ్చు. ఈ కేబుల్ కార్ ప్రైస్ వచ్చేసి ఇండియన్ నేషనల్స్కు దాదాపుగా 1100 రూపీస్. ఇక్కడ స్పెషల్ దర్శనాలు ఉండవు, అందరూ క్యూ లైన్లోనే వెళ్ళాల్సిందే. ఇక్కడ భక్తులు తమ కోరికలను తీరాలని ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నవరాత్రుల్లో ఇక్కడ చాలా రద్దీగా ఉంటుందండి. ఇక్కడ కొండ పైనుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. దూరంగా కనిపిస్తుంది కదా, అదే త్రిశూల్ నది. ఆ త్రిశూల్ నది పైనుంచే మన కేబుల్ కార్ వెళ్తుంది. వ్యూ అయితే చాలా బాగుందండి. అదిగో ఇదే త్రిశూల్ నది. ఈ కేబుల్ కార్ నుంచి దిగాక ఇక్కడ లంచ్ టైం అయింది. ఇక్కడ ఒక మంచి రెస్టారెంట్ ఉందండి. అక్కడ మేము భోజనాలు చేసేసి కింద అక్కడ దగ్గరలోనే త్రిశూల్ నది ఉంది. అక్కడికి వెళ్ళి మేము త్రిశూల్ నది నీళ్ళు కూడా తలపైన చల్లుకొని కాసేపు అక్కడ ఎంజాయ్ చేసాము. సాయంత్రానికి కాఠ్మండూ వచ్చి హోటల్లోకి వచ్చేసాము. హోటల్లో డిన్నర్ చేసి రెస్ట్ తీసుకొని పొద్దున్నే పశుపతినాథ్ టెంపుల్కి బయలుదేరాము. నేపాల్లోని కాఠ్మండూలో ఉన్న ప్రసిద్ధ పశుపతినాథ ఆలయము జ్యోతిర్లింగ ఆలయము. ఇందులో అక్షయ తృతీయ రోజున ప్రత్యేక పూజలు మరియు విశేష కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మేము కూడా ప్రత్యేక పూజ చేయించాము. 1100 రూపాయల నుండి 22,500 రూపాయల లోపు 3 ముఖ్యమైన పూజలు, యజ్ఞాలు, యాదాతులు చేయించారు. అవి కూడా మేము అందులో కూడా పాల్గొని మా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నాము. మహాశివునికి అంకితం చేసిన ఈ జ్యోతిర్లింగ క్షేత్రము అత్యంత పుణ్యప్రదమైన టెంపుల్గా భావిస్తారు. ఈ ప్రాంతంలో మీరు చూస్తున్న శివలింగము నంది ఇక్కడ యాక్చువల్గా పశుపతినాథుని యొక్క ఒరిజినల్ ప్లేస్ అంటారండి. 5వ శతాబ్దానికి చెందిన ఈ టెంపుల్ యునెస్కో వారి రక్షణలో ఉందండి. ఇక్కడ ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి, అందరికీ తెలిసిన విషయమే కదండి. ఇక్కడి శివలింగం యొక్క ప్రాముఖ్యత గురించి మీకు చెప్పాలనుకుంటున్నాము. ఇది శివుని యొక్క 5 ముఖాల స్వరూపంగా భావిస్తారు. సద్యోజాత, వామదేవ, తత్పురుష, అఘోర, ఈశాన.
ఈ ఆలయంలో పూజలు చేయడానికి మన దక్షిణ భారతదేశానికి చెందిన రావల్ జాతి పూజారులు మాత్రమే అనుమతించబడతారు. ఇక్కడి జ్యోతిర్లింగము కేదార్నాథ్ వెన్నుభాగం అయితే పశుపతినాథ్ ముఖభాగం. పశుపతినాథ్ వెలసిన ఈ భాగమతి నది మన గంగా నదికి మరో రూపం. ఈ భాగమతి నది కూడా మన కాశీలో గంగా నది వలె అతిపెద్ద శ్మశాన వాటిక. నది ఒడ్డున మన కాశీలో వలె శ్మశానమే ఉంటుంది. ఇక్కడ సాయంత్రం వేళ గంగా హారతులు కూడా ఇస్తూ ఉంటారు. పశుపతినాథ ఆలయానికి దగ్గరలోనే ఉన్న ఈ గుహేశ్వరీ దేవి ఆలయము ప్రముఖమైన 51 శక్తిపీఠాల్లో ఇది అత్యంత ముఖ్యమైనది. ఈ టెంపుల్ సతీదేవి యొక్క మోచేతులు లేదా తుంటి వెనుక భాగం పడిన ప్రదేశంగా నమ్ముతున్నారు. ఇక్కడ అమ్మవారిని కలశంలో ప్రతిష్ఠించి పూజిస్తుంటారు. ఈ ఆలయము పశుపతినాథ దేవాలయానికి అతి దగ్గరలో ఉంది. ఈ ఆలయం గురించి కాళీతంత్రం, చండీతంత్రం, శివతంత్ర రహస్యాల్లో కూడా వివరించారు. తంత్రశక్తిని పొందేందుకు అత్యంత ముఖ్యమైన దేవాలయాల్లో ఇది ప్రసిద్ధి చెందినదిగా భావిస్తారు. గుహేశ్వరి దేవి విశ్వరూపం ఆమెను అసంఖ్యాకమైన చేతులతో విభిన్న రంగుల తలలతో కలిగి ఉంటుంది. ఈ ఆలయం ప్రముఖంగా తాంత్రిక అభ్యాసకులచే గౌరవించబడుతూ ఉంటుంది. ఈ గుహేశ్వరి దేవి ఆలయంలో సామూహిక వివాహాలు జరుగుతూ ఉంటాయి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇక్కడ దేవి ఆశీస్సులు పొందడం అత్యంత పవిత్రంగా భావిస్తారు. వివాహంలో అడ్డంకులు తొలగిపోవడానికి, సకాలంలో పెళ్లిళ్ళు జరగడానికి మరియు వివాహ జీవితంలో సుఖశాంతులు ఉండడానికి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. వివాహ బంధాలకు, ఆత్మబంధువులను కలుపుటకు అధిదేవతగా నమ్ముతున్నారు. ఇక్కడ వివాహం చేసుకుంటే వచ్చే 6 జన్మల వరకు దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయంట. ఈ గుహేశ్వరి దేవిని దర్శించుకున్నాక ఈ భాగవతి నది ఒడ్డున ఉన్నటువంటి బ్రిడ్జి పైన మేము కాసేపు అటు ఇటు తిరిగి అప్పుడు స్వయంభూనాథ్ టెంపుల్కి బయలుదేరాం. అత్యంత పురాతనమైన ఈ స్వయంభూనాథ్ టెంపుల్ గురించి కూడా మనం కొంచెం తెలుసుకుందాం. ఈ స్వయంభూనాథ్ అనేది కాఠ్మండు నగరానికి పశ్చిమాన ఉన్న కొండపై ఉన్న అతి పురాతన బౌద్ధ స్తూపం. దీనికి మంకీ టెంపుల్ అని కూడా పిలుస్తారు. బౌద్ధ మతాన్ని అనుసరించే నెవార్ ప్రజలకి ఈ ప్రదేశం అత్యంత పవిత్రమైన బౌద్ధ క్షేత్రం. టిబెటన్ ప్రజలకు, టిబెటన్ బౌద్ధమత అనుచరులకు బౌద్ధనాథ్ తర్వాత ఇదే ఏకైక ప్రసిద్ధ క్షేత్రం. ఈ స్తూపం నేపాల్లో ఈ రకమైన వాటిలోకెల్లా అత్యంత పురాతనమైనది మరియు దీని ప్రాంగణంలో అనేక దేవాలయాలు, మఠాలు ఉన్నాయి. స్వయంభూ అంటే అక్షరాల స్వయంగా ఉద్భవించినది అని అర్థం. ఈ స్వయంభూనాథుడు స్టోరీ ఏంటంటే, కాఠ్మండు లోయ ఒకప్పుడు పెద్ద సరస్సుగానే ఉండేదంట. ఈ సరస్సు మధ్యలో ఒక తామర పువ్వు ఉండేదంట. ఆ తామర పువ్వు నుండి జన్మించిన బుద్ధుడు అత్యంత ప్రకాశవంతమైన కాంతులు వెదజల్లుతూ ఉండేవాడంట. బోధిసత్వ మంజుశ్రీ ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఆ కాంతిని చూసి సరస్సు నీటిని ఖాళీ చేయడానికి కొండలను కూడా నరికేశారు. ఆ సరస్సు నీరు బయటకు పోయినాక ఆ తామర పువ్వు ఉన్న ప్రదేశంలో ఈ స్తూపాన్ని నిర్మించారు. ఇది బౌద్ధ మతాన్ని అనుసరించే వారికి ముఖ్యమైన క్షేత్రం. ఈ కొండపైకి రావడానికి సుమారుగా 365 మెట్లు ఎక్కి వచ్చాము. ఈ కొండపై నుండి కాఠ్మండు నగరం చాలా అందంగా, అతిపెద్ద నగరం కాబట్టి అద్భుతంగా కనిపిస్తుంది. ఈ నగరాన్ని మేము కాసేపు ఆ కొండపై నుండి చూస్తూ గడిపేశాము. స్వయంభూనాథ్ టెంపుల్లో కోతులు పవిత్ర కోతులుగా పరిగణిస్తారు. ఇక్కడ సుమారు 425 నుండి 450 వరకు కోతులు నివసిస్తున్నట్లు అంచనా. ఇక్కడి కోతులు జ్ఞానానికి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా భావిస్తూ ఉంటారు. ఇక్కడ గండకీ నది నుండి తెచ్చిన శాలిగ్రామాలు, రుద్రాక్షమాలలు మరియు పూసలు, శివలింగాలు ఇటువంటివన్నీ కూడా ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. నేపాల్లో పశుపతినాథ్ తర్వాత అత్యంత దర్శనీయ స్థలంగా దీనికోసం చెప్పుకుంటూ ఉంటారు. బుద్ధుని యొక్క అవతారంతో పాటు అనేక హిందూ దేవాలయాలు కూడా ఈ కొండపై ఉన్నాయి. ఈ కొండపై ఉన్న ముఖ్య స్తూపం యొక్క ఒక విశేషం ఉంది. వికసించిన పద్మంపై స్వయంభూగా సజీవ ప్రాణప్రతిష్ఠ కావింపబడ్డారు. ఆయన్ని దర్శించుకుంటే స్వయంగా బుద్ధున్నే దర్శించినట్టుగా ఇక్కడ ప్రజలు నమ్ముతున్నారు.
అంటే ఇక్కడ బుద్ధుడు సజీవంగా నివసిస్తున్నారని, తన 2 కాళ్ళతో తను అందరినీ కనిపెడుతూ ఉన్నారని ఇక్కడ వారి నమ్మకం. చివరగా మేము ఇక్కడ ఖాట్మండులోని దర్బార్ స్క్వేర్కి వచ్చామండి. ఇక్కడ 3 దర్బార్ స్క్వేర్లు ముఖ్యమైనవి. 1 పఠాన్ దర్బార్ స్క్వేర్, 2 ఖాట్మండు దర్బార్ స్క్వేర్, 3 భక్తాపూర్ దర్బార్ స్క్వేర్లు. ఇక్కడ దర్బార్ స్క్వేర్లు అంటే 12వ శతాబ్దంలోని నేపాలీ రాజవంశీకులు నిర్మించిన రాజభవనాలు మరియు పురాతనమైనటువంటి గుడులు, గోపురాలు మరియు వ్యాపార సంస్థలు. పైన చూస్తున్న అమ్మాయి లివింగ్ గాడ్ ఆఫ్ నేపాల్. ఇదే ఆ అమ్మాయి నివసిస్తున్నటువంటి కుమారి భవనం. ఇందులోనూ ఈ అమ్మాయిని వాళ్ళు చిన్నప్పటి నుండే పూజిస్తారు. నేపాల్ రాజ్యానికే వాళ్ళు దుర్గా భవానీగా కొలుస్తారు. దర్బార్ స్క్వేర్ చూస్తే చాలా అందంగా ఉందండి. ఇది యునెస్కో వారి సంరక్షణలో ఉంది. వీటిని అన్నీ చూసుకుంటూ ఇందులోనే గల మార్కెట్లో కూడా కాసేపు మార్కెట్ చేసి మేము వచ్చేసాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ ధరహరా టవరు జస్ట్ వైట్ హౌస్ లాగా ఉంటుందండి. ఇక్కడ నుండి నేపాల్ రాజవంశస్థులు కూర్చొని ఇక్కడ నుండి అన్నీ పరిశీలిస్తూ ఉండేవారు. దీనినే ఇక్కడ మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ అనేవారు. ప్రతి ఇండియన్స్కు ఇక్కడ 650 రూపాయలు టికెట్ తీసుకొని దానికి ఒక ఐ కార్డు మెడలో వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఎర్త్క్వేక్ వచ్చినందువల్ల మొత్తం పాడైపోతే మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ చుట్టుపక్కల షాపింగ్ అంతా చూసుకొని ఇంకా మేము ఆ రోజు నైట్ రూమ్లో రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మేము జనక్పూర్కి బయలుదేరుతాము. ఇక్కడ నుంచి మాకు చిన్న ఫ్లైట్ ఉంది. ఆ ఫ్లైట్లో మేము జనక్పూర్కి వెళ్తాము. ఈ దర్బార్ స్క్వేర్లో టెంపుల్స్ అన్నీ చాలా బాగుందండి. ఇక్కడ షాపింగ్కి వెళ్ళాం కానీ అన్నీ చాలా హై ప్రైస్ ఉంది. జస్ట్ అలా చూసి కొద్దిగా ఏమైనా షాపింగ్ చేసుకున్నాము అంతే. అన్నీ మనకి ఇండియాలో దొరికే ఐటమ్స్ లాగే మాకైతే అనిపించింది. జస్ట్ అలా చూసాము, చాలా బాగుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.